స్వేచ్ఛ పొందింది. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి ఆధీనంలో మన దేశం ఉండింది. ఆ కాలంలో మన ప్రజలు ఎన్నో కష్టాలు, అవమానాలు అనుభవించారు. కానీ మన పూర్వీకులు, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరుల పేర్లు ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయి. వీరంతా మనకు స్వేచ్ఛ అనే అమూల్యమైన వరాన్ని అందించారు. స్వాతంత్ర్యం అనేది కేవలం విదేశీ పాలన నుండి విముక్తి మాత్రమే కాదు, అది మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన జీవన శైలిలో స్వేచ్ఛ. కానీ ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మన దేశం అభివృద్ధి చెందడానికి మనం కృషి చేయాలి. నిజాయితీ, క్రమశిక్షణ, ఏకతా భావం మనలో ఉండాలి. మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం. పచ్చ, తెలుపు, కాషాయ రంగులలో ఉంటుంది. కాషాయ రంగు త్యాగానికి, తెలుపు శాంతికి, పచ్చ సస్యశ్యామల తత్వానికి, మధ్యలోని అశోక చక్రం న్యాయం మరియు ధర్మానికి ప్రతీక. మన పతాకాన్ని ఎప్పుడూ గౌరవించాలి. ఈరోజు మనం కేవలం ఆనందం జరుపుకోవడం మాత్రమే కాకుండా మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు కూడా. మనం దేశానికి మేలు చేసే పౌరులుగా మారాలి. మన దేశ గౌరవాన్ని పెంచే పనులు చేయాలి. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. చివరగా మనమంతా ఒక మాట గుర్తు చేసుకోవాలి. దేశం మన కోసం ఏం చేస్తుంది కాకుండా మనం దేశం కోసం ఏం చేయగలమో ఆలోచిద్దాం. స్వతంత్రం కోసం పోరాడిన ఆ మహనీయుల కలకల భారత్ను నిర్మించడానికి మనం కలిసికట్టుగా కృషి చేద్దాం. జై హింద్, జై భారత్. Thank you, Amrita, for your fantastic speech.